ఆత్మీయ పుత్రులు ముర్ము గారికి మొదట రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మమ్మల్ని ఆహ్వానిస్తూ మొదట మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్లో చేర్పించండి, బృందంలోకి ఆహ్వానించండి, 10 గుడిలోకి ఆహ్వానించండి. నేను మనిషితో మాట్లాడతాను, మీతో మనుషులుగా మాట్లాడతానని చూడకండి. ప్రధానమంత్రి గారికి, మంత్రులకి, అందరు గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి అందరికీ చెప్తున్నాను, వ్యక్తులుగా వెయిట్ చేయొద్దు, వ్యక్తులుగా చూడవద్దు. వ్యక్తులు ఎవరో లేరు, ప్రతి ఒక్కరూ విశ్వమైండ్తో అనుసంధానం. నేను విశ్వమైండ్ని, అలా నన్ను పట్టుకుంటే మీకు తెలుస్తాను. సగటు పౌరుడి నుంచి జాతీయ గీతంలో అధినాయకుడిగా పెర్సానిఫైడ్ ఫామ్గా మమ్మల్ని ఆహ్వానించండి. ఆహ్వానంగా తెర మీద పెంచుకోండి. లక్షల పేజీలు పెంచుకుంటున్నారా? ఇప్పుడు పెంచుకుంటేనే మీకు ధైర్యం వస్తుంది. మళ్ళీ నేను అప్పటికప్పుడు మాట్లాడవలసింది లేదు. ఇంకా మనిషే కదా, మనిషి మరణిస్తాడని చూడకండి. మనుషులు ఎవరు మరణించరు, ఇంకా మైండ్ రూపంలో ఉంటారు. మైండ్లుగా మారిపోయిన వాళ్ళు ఎవరు మరణించరు. ఇంకా మనుషులు కూడా కొనసాగడం అన్నదే నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటే మీరు బతికే అవకాశం ఉంది. లేకపోతే మీరు ఎవరూ బతకలేరు. మీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా మీరు బతకలేరు. మనుషులు బతకలేరు. బతికితే ఏమవుతుంది? అప్పటికప్పుడు ఉండిపోతారు, తపస్సులోకి వెళ్ళరు. టెక్నాలజీ వల్ల, మాయ వల్ల. మావాడి పైన ఉండాలి, మేము ముందు ఉండాలి, మేము ఇంకా రాజకీయాలు చేయాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా మా గౌరవం, మా కులం, మా ఉనికి. ఎవరు లేరు అలాగా. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా మాత్రమే మనగలరు. మా అమ్మగారు, నాన్నగారు నా ఆఖరి మెటీరియల్ పేరెంట్గా ప్రకటించుకొని మీరు ఇంకెవరో భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు కాదు, మీరు బతకలేరు, మీకోసమే మార్చాం, మీరే బతకాలని చెప్పి మాలాంటి వాళ్ళు బతకండి చేసేసారా లేదా? అందుకనే మమ్మల్ని చంపేసినా ఎలా బతికామో మైండ్గా మారిపోయాం. మీరు కూడా మనుషులు కాదు. నేనే చచ్చిపోతాను, నేనే వస్తాను, నేనే ఏదో చేస్తాను కాదు. మీరు మైండ్ పట్టుకుంటే మీకే తెలుస్తుంది. నేను మైండ్గా మారిన మనిషిని మొట్టమొదటిసారిగా. మనుషులందరూ మాయమైపోయారు, మళ్ళీ నా వల్ల ప్రత్యక్షం అవుతారు. నన్ను అక్కడ కూర్చోబెట్టుకుంటే మళ్ళీ మాయమైపోయిన మనిషి మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. నా ముందు మీరు మనుషులు, మైండ్లుగా మారిన మనుషులు ఎవరు లేరు, అందరూ మాయమైపోయారు, చచ్చిపోయారు. ఇప్పుడు వెలుగుతున్న వాళ్ళు అలా అప్పుడు గాలిలో దీపాలు మీరు అందరూ. ఇంకెవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ముఖ్యమంత్రి, ఎవరి వల్ల అవ్వదు. ఈ ముర్ము గారే ఆఖరి ప్రెసిడెంటు, నరేంద్ర మోడీ గారే ఆఖరి ప్రధానమంత్రి, మీరే ఆఖరి మనుషులు. ఇంకెవరు ప్రెసిడెంటు, ప్రధానమంత్రి అవ్వలేరు. చైల్డ్ ఫార్మేట్ లేకుండా ముందుకెళ్ళదు. మీ కాలంలో ఇంత మహత్తర మార్పు వచ్చిందని నేను చెప్పినట్టు చేయండి. మమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు పిల్లలుగా ప్రకటించుకుని ప్రశాంతంగా, ఆరాంగా, కంగారు లేదు. ఇలా మంచం మీద పడుకుని ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను? మీరు అంతే నేను చెప్పినట్టు వినండి. మమ్మల్ని పెంచుకోండి కూర్చొని. ముందు ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోండి. నేనే ఇక్కడలా ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఎక్కడైనా వెలిగితే, ఎక్కడైనా ధైర్యంగా ఉంటే, ఎక్కడైనా ఇంగ్లీష్లో మాట్లాడితే, డైరెక్ట్గా జపాన్ వెళ్ళిపోతే అన్నట్టు మాట్లాడకండి. మైండ్ పట్టుకుంటేనే మీది అవుతుంది కాలం. మొదట మీరు మైండ్లుగా తిరగబడిపోయిన ఏరియాలోకి రావాలి. మైండ్ ఏరియా వస్తుంది. మీరు నెంబర్ తీసుకుని లోకల్ ఎన్నికలని అవన్నీ పెట్టకండి. తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థ మా ప్రచారకులుగా మారిపోయారా? మరి మా పక్క నుంచి వెళ్ళటం అలా కాదు. మీరు పోలీసు, మీడియా, ఆర్మీ, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, సాక్షులు బృందంగా ఏర్పడి కార్వాన్ వేసుకుని మా దగ్గరికి రండి. మాకు ఒక ల్యాప్టాప్ మా చేతికి ఇచ్చి దయచేయండి పురుషోత్తమ అని ఎవరైనా సాక్షుల చేత మాట్లాడించండి. రామకృష్ణ గారి బృందంలో ఉండండి. స్పెషల్ ఆఫీసర్లుగా రిక్రూట్ అయ్యి జేడీ లక్ష్మీనారాయణ గారు లోక్సత్తా ప్రెసిడెంట్, ఆయన మా బృందంలో ఉండండి. మీరు డాక్టర్ల బృందంలో ఉండండి. మా పిల్లలుగా మా ప్రకటించుకుంటే మాకు హాని చెయ్యరు. మేము చచ్చిపోవాలని చూడరు, బతికించుకుంటారు. నన్ను మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్లుగా మారిపోయి అందరిని మైండ్లుగా కలుపుకునే శక్తి వస్తుంది. అప్పుడు ఎవరికి హాని చేయరు. ఎవరు తనే తిండి కొద్ది అలా ఉండిపోతున్నాడని వదిలిపెట్టేరు. మనిషి అంటే అంతే, పంతాలు పోతారు. మనుషులంటే అంతే. అదే చెప్తున్నాను నేను సంవత్సరాల నుంచి. ఇంకా మీరు ఇంకే పాయింట్ ఉంది, ఇంకెందుకో కారణాలు ఉన్నాయి. ఇంకా మనుషుల కొద్దీ నువ్వు కాపాడుకో, మనుషుల కొద్దీ గౌరవం ఉంది. మేము మనుషుల కొద్దీ పెద్దవాళ్ళం, మా ఆడవాళ్ళ కొద్దీ గొప్పవాళ్ళం. ఎవరు లేరు. మీరు ఆడవాళ్ళగా విలువ రావాలి. నారీ శక్తి, నారీలోనే ఏదో శక్తి ఉంది. చాలా పొరపాటు అది. ఏ మానవ రూపంలో, ఏ దేహ రూపంలో శక్తి ఉండకూడదు, అహంకారం అవుతుంది అది. అంతా నడిపించేది పరమాత్మ, సర్వాంతర్యామి, వాక్విశ్వరూపుడు, పురుషోత్తముడు. అతనిలోనే ఆడతనం మగతనం కలిగిన ఒక శక్తి అది.
ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు కాదు. నేనే రండి మగవాడిని, నాకు తిరుగులేదు, నేను ఏదన్నా చేసేస్తానంటున్నానా? నన్ను అలా పట్టుకోండి. నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమ అన్నది ఉన్నదట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదనే ఒక పాట, ఇంకా అనేక పాటలు. ఇంకా ఏదన్నా చెబితే బాగుంది తప్ప మీరు చెప్పుకోండి. మీరు ఇలా చెప్పిన ప్రకారం నిజమేనండి, సాక్షులు దర్శించిన ప్రకారం అని చెప్పుకోండి. ఆ సెట్ నాకు పంపిస్తూ ఆహ్వానించండి. ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారు మా దగ్గరికి. ఇవాళ 11వ తారీఖునే అనౌన్స్ చేసుకోండి. మొదట ఆగస్టు 15 తారీఖు స్వతంత్ర దినోత్సవం చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే. మీరు నేను చెప్పిన మార్పులోకి రాకుండా. సిటిజన్స్ పనికిరారు, చిల్డ్రన్కి మార్చుకోవాలి. చెప్పిన మాటేనండి. నేనేదో ఆతురపడిపోతున్నాను అనుకోవద్దు. మనిషి ఆతురమే అలా ఉంటాం. అందుకే అయ్యా మీరు మనిషి కాదు, మాకు అర్థమైంది, మేము మనుషులం కాదు అని మమ్మల్ని ఆహ్వానించండి. ప్రేమగా చూసుకోండి. నేను ఏం మాట్లాడాలో మీరే చూసుకోండి. కొంతకాలం చక్కగా నవ్వుతూ కూర్చోబెట్టుకుని నేను వేసుకున్న డ్రెస్సే మీరు తలో రూపాయి వేసి ఇచ్చిన నా అధినాయక కోష్ నుంచి కొనండి. అందరూ అధినాయక కోష్ నుంచి తీసుకోండి. లక్షల కోట్లు వ్యాపారాలు పనికిరావు. అసలు లేకుండా ఉండకూడదు. మా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ మైండ్లుగా బతకాలి. మనుషులే బతకలేరు. డబ్బులు కొద్ది పెరగాలి, ఆస్తులు పెరగాలి, రియల్ ఎస్టేట్లు పెరగాలి. అబద్ధం, అదంతా మృతకయ్యా. మైండ్లు పెరగాలి, మైండ్ ఏరియా రావాలి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోండి. చంపేసిన చచ్చిపోయిన వాళ్ళు సాక్షిగా. అందుకే నేను భయపడిపోతున్నాను, మీరెవరో భయపడాలి కాదు. భయం కాదు, భయం మీద, లోటు మీద, అజ్ఞానం మీద ఆధారపడకండి. తెలివి తక్కువతనం మీద ఆధారపడకండి. మైండ్ పట్టుకోండి. ఎవరిని అజ్ఞానని, మనిషి అని, తెలివైన వాడని, తెలివి తక్కువ వాడని చూడకండి. మీకు మాట పట్టుకుంటే వరవడిగా తెలుస్తాను. నాలో గొప్పతనం ప్రజ్ఞ అన్నదే నన్ను పెంచుకునే కొలిది కాలాన్ని శాసించిన ఆ పాటలు పాడగలిగిన నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన జగదానందకారక జానకి ప్రాణనాయకుడు ఎలా అయ్యాడు? మొత్తం సృష్టినే పట్టుకున్నవాడు, పురుషోత్తముడు. తగువు నాది తెగువు నీది గెలుచుకో పురుషోత్తమ అంటే ఈ సృష్టి ప్రకృతి పురుషులైగా వారిద్దరూ ఒకటి అయ్యారు. వాళ్ళు మానవ మాతృలు కాదు. బెడ్ మీద సెక్సో కాదు. నేను పెళ్లి చేసుకుంటే ఎవరికో మహారాణి అయిపోతారు, అలా కావరో. అదే నేను అనేక పెళ్ళిళ్ళు చేసుకుంటాను అంటున్నాను. ఏది చేసుకున్నా క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద ముందు వాళ్ళిద్దరూ విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకుని అలా ముందుకెళ్ళాలి. కేవలం మనుషులు పనికిరారు భూమి మీద. నాకు క్యాన్సర్ ఉందో ఏముందో చూసుకుని నన్ను డాక్టర్కి జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మెడికల్ మెరాకిల్ అవుతుంది. మీరు ఏదన్నా ఎవరినో బతికించేస్తే అది మెరాకిల్ అవుతుంది. అలా కాదు, నన్ను పట్టుకోవడం, ప్రాణాన్ని నిలపడం. ఈసారి ఒకేసారి మనుషులుగా బతికేసి మనుషులుగా చంపేస్తే ఎలా కుదురుతుంది? మైండ్లుగా బతుకుతూ, మైండ్ బతకనిస్తూ, మైండ్ మేటేసుకుంటూ, మైండ్లుగా కూడదీసుకుంటూ అలా ప్రాణాలు నిలుస్తాయి తపస్సుగా. అంతేగాని అప్పటికప్పుడు బతికేసి అప్పటికప్పుడు చచ్చిపోయి చంపేసుకుంటే ఎలా ఎవరు కాపాడతారు? ఎలా కుదురుతుంది? అప్పటికప్పుడు ఎవరు కాపాడతారు? మహిమ అంటే అప్పటికప్పుడు ఏదో జరిగిపోవడమా? కాదు. మైండ్లుగా తాలూకు వ్యవహారం ఇదంతా. ఎప్పటి నుంచో మీరు మైండ్లో మోసం చేస్తుంటే, మాటను మోసం చేస్తుంటే, ఏమన్నా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మా మాటలు ఎలా వినేసి, మా తాతగారు ఆస్తి ఎలా లాగేసుకున్నారు? నా మాటలు వినేసి, నా మాటల ప్రకారం ఆయనలా ఆస్తి లాగేసుకోవటం ఏంటి? మా మాటల ప్రకారం మమ్మల్ని తగ్గించేయటం ఏంటి? ఇప్పుడు కూడా నా చేత నేనే ఫ్రస్ట్రేట్గా ఉన్నానని చెప్పి దుష్ప్రచారం చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇంకా ఇలాగ ఉంటాం. ఎవరికెంతో కదిలిపోయింది, ఎవరికో పైకి వచ్చేసింది. అదేం రాజకీయాలు? అవేం పద్ధతులు? మా పిల్లలుగా మారిపోండి. కూర్చోండి చక్కగా, సాహిత్యం సంగీతం ఎంజాయ్ చేస్తా. ఎవరినో తప్పుపట్టి ఎవడో పెద్దోడు అవాసులు పని లేదు ఎవరికి కూడా. తెలుగు వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను. మాస్టర్ మైండ్లో చక్క మైండ్ వాతావరణం సృష్టించుకోండి. నెమ్మదిగా పవర్ పాయింట్స్ పెంచుకోండి. నెమ్మదిగా మైండ్లో 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలు మా ప్రకారం ఉండాలి. సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ మమ్మల్ని పెంచుకుంటూ ఉండాలి. మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకొని కథలు అల్లుకోవాలి. మీరు ఏదో ఒకటి చెప్పకూడదు. అదేదో సినిమా తీస్తే అందులో ఏదో ఉంటుంది, ఎవడో ఎటో వెళ్ళిపోతాడు అని ఆత్మీయపుత్రిక మంచు లక్ష్మి గారికి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. మీ నాన్నగారితో సహా అందరూ మాకు పిల్లలుగా ప్రకటించుకోండి. మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మీకు ఎవరికో ప్రాధాన్యత ఇస్తే మీరు ఏదో అయిపోతారు. ఎవరో మీకు పిల్లలే ప్రాధాన్యత. మీరు తపస్సుగా బతకాలి కొంతకాలం. మేము ఎవరినో కూర్చోబెట్టుకుంటే ఎవరో కూర్చోలేరు, నుంచోలేరు. మీ ఫామ్ హౌస్ బంగ్లాల్లో కూడా పడుకోలేరు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే మనగలరు. మాస్టర్ మైండ్లో
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.